వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. 35 చిన్న కథ కాదు, నిజంగానే చాలా పెద్ద కథ. అది నేషనల్ అవార్డు వరకు వెళ్ళిందనమాట. సార్, మీ ఫస్ట్ డెబ్యూ మూవీకే నేషనల్ అవార్డు రావడం, అది ఎలా అనిపిస్తుంది సార్? నెక్స్ట్ సినిమా చాలా జాగ్రత్తగా తీయాలనిపిస్తుంది. ఓకే. అంటే దీంట్లో వచ్చిన భయమా, లేకపోతే ఏంటి సార్? నేషనల్ అవార్డు అంటే అది చాలామంది ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రారు. కానీ మీకు ఫస్ట్ మూవీ వచ్చింది కాబట్టి భయపడుతున్నారా? భయపడట్లేదండి, బాధ్యత ఫీల్ అవుతున్నాను. బాధ్యత ఫీల్ అవుతున్నారు. యా ఓకే. యా అంటే నెక్స్ట్ కథలో ఎలాంటి చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఎలాంటి జోనర్స్లో తీయాలనుకుంటున్నారు సార్? అంటే మనం రియాలిటీలో మాట్లాడుకుంటే మళ్ళీ మొదలెట్టాలి. సో దీనికి దానికి ఏం సంబంధం ఉండదు. ఓకే. ఒక్క మొన్న మా ఫ్రెండ్ ఎవరు అంటున్నారు నాతో, సందీప్ అని నా స్నేహితుడు, ఒక్క కళాకారుడికి అంటే సినిమా చేసే వాళ్ళకి అనుకోవచ్చు, లేకపోతే ఎనీబడి కళాకారుడికి, ఆటగాళ్ళకి, బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, వాళ్ళందరికీ ప్రతిసారి వాళ్ళ పరుగు సున్నాతోనే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు 35 పూర్తి అయిపోయింది, మళ్ళీ మనం సున్నా నుంచి పరిగెత్తాలంతే. మళ్ళీ సున్నాతో మళ్ళీ కొత్త కథలు ఎంచుకోవడానికి రెడీగా ఉన్నారు సార్. ఫస్ట్ 35 కథ మీరు చాలా మంది దగ్గరికి వెళ్ళారు, ప్రొడ్యూస్ చేయడానికి అడగడం జరిగింది. కానీ వాళ్ళందరూ రిజెక్ట్ చేయడానికి, అలాగే ఇక్కడ మనకి వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడం అయితే జరిగింది కదా. సో ఒక కథను ఎంచుకునే ముందైనా, రాసుకునేటప్పుడైనా ఏ ఫ్యాక్టర్స్ని ఎక్కువగా ఒక డైరెక్టర్ కీ పాయింట్స్గా తీసుకుంటారు సార్? అందరి సంగతి తెలియదు కానీ నాకైతే ఎగ్జైట్ అవ్వాలి మనం. ఈ కథ మనకి అనిపిస్తుంది అనమాట, మన మనసుకి ఈ కథ బలంగా అందరికీ చెప్పాలి. చెప్పకపోతే ఏదో ఒక అసంతృప్తి, లేకపోతే దాని ఏమంటారు, వ్యాక్యూమ్ ఉండిపోతుంది. దాన్ని ఫిల్ చేసుకోవాలంటే అది అందరికీ తెలియాలి అనిపిస్తుంది. సో అంతే, మన మన మనసు. ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది, నేను చాలా నిశ్శబ్దంగా ఫీల్ అయ్యాను అని. అంటే మాకు రేసు హీరోల్లో శృతి హాసన్ గారు గుర్తొచ్చారు సార్. అలా అని లేదండి. ఇప్పుడు మనం మేబీ నా వరకు అయితే అయ్యాక, అంటే వచ్చాక ఒక రకమైన పీస్, అంటే శాంతి లభించినప్పుడు ఆ శాంతిలో నిశ్శబ్దం ఉంటుందేమో, సుకూన్, అంతే. అంటే జనరల్గా మేమైతే ఒక అవార్డు వచ్చింది, ఏదైనా ఎక్సైట్మెంట్ మేము అనుకుంది దక్కింది అని అంటే ఫుల్ చిల్ అవ్వడం, డాన్సులు వేయడం, డీజేలు పెట్టుకొని ఇలాంటివి చేస్తుంటాం సార్. మీరు నిశ్శబ్దంగానే మీరు డిఫరెంట్గా చెప్తున్నారు. అండ్ అలాంటి అంటే ఎలాంటి జోర్, అంటే ఎలా సార్ అది? అంటే ఆ సెలబ్రేషన్కి ముందు, అంటే ఆ సెలబ్రేషన్కి ముందు అందరికీ ఆ నిశ్శబ్దం అనిపిస్తుందని నా ఫీలింగ్. తర్వాత అప్పుడు అది అర్థం చేసుకుని, దాన్ని డైజెస్ట్ చేసుకుని, తర్వాత దాన్ని ఆనందంగా అందరితో పంచుకోవాలనిపిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు కొత్త సినిమాలు, ఇప్పుడు అప్కమింగ్ ఎన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? స్క్రిప్ట్లు అన్ని రెడీ అయ్యాయా సార్? రాసుకున్నారా? ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఇట్స్ ఆల్ వన్ ఎట్ ఏ టైం అండి. నా నెక్స్ట్ది అయితే రెడీ అయింది అండ్ పనులు మెల్లమెల్లగా మొదలవుతున్నాయి. అది టైం వచ్చినప్పుడు మళ్ళీ మీ అందరినీ కలిసి చెప్తాను. ఓకే సార్. అరుణ్ దేవ్కి కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా అవార్డు రావడం జరిగింది. తనని సెలెక్ట్ చేసుకునే ముందు రిహార్సల్కైనా ఇవన్నా మనకి వర్క్ చేసేటప్పుడు కూడా ఎలా అనిపించేది సార్? అంత స్టేజ్ పర్ఫార్మెన్స్ అబ్బాయి దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? వాడు గిఫ్టెడ్ ఆర్టిస్ట్ అండి. ఓకే. వాడు వెరీ గిఫ్టెడ్ ఆర్టిస్ట్. గిఫ్టెడ్ ఆర్టిస్ట్ అంటారు సార్. అన్ని సింగిల్ వర్డ్ ఆన్సర్లే చెప్తారా? కొంచెం లెంతీ చెప్పచ్చు. వరుణ్ దేవ్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు, అరుణ్ దేవ్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మీకు సెట్లో ఏమనిపించేది సార్? సెట్లో ఎలా అనిపించేది, వాడు ఫస్ట్ టేక్లోనే అన్నీ ఓకే చేయాలని దండం పెట్టుకునేవాడిని అంతే. ఎందుకంటే వాడు ఫస్ట్ టేక్లో ఓకే చేయకపోతే తర్వాత బాధపడిపోయి ఏడ్చేస్తాడు అనమాట. అందుకు వాడికి మళ్ళీ రీటేక్ చెప్పాలంటే చాలా చాలా కష్టం. సో ఆయన ప్రతిసారి మొదటి టేక్లోనే ఓకే చేయాలని పెద్ద ఆయనకి దండం పెట్టుకునేవాడిని. వాడు కూడా అలాగే చేసేవాడు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. అసలు కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ మంచి మంచి మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్ తీయాలి మీరు. అలాగే మేము కూడా చాలా ఎంజాయ్ చేయాలి ఆ మూవీస్ చూసి అని మనసారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.